కేవలం 108 గంటల్లో ఒక సామ్రాజ్యాన్ని మోకాలపై కూర్చోబెట్టిన కరుడు గట్టిన సైనిక చర్య ఏంటో తెలుసా? అదే ఆపరేషన్ పోలో. 1947లో భారత్కు స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం మన దేశంలో కలవడానికి ఒప్పుకోలేదు. దానికి తోడు కాసిం రిజ్వీ నేతృత్వంలో రజాకార్లు గ్రామాలపై పడి దౌర్జన్యాలు, దారుణ హత్యలతో రక్తమేర్లు పారించారు. ఇది చూసిన అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక లాభం లేదని ఆపరేషన్ పోలో పేరుతో భారత్ సైన్యాన్ని రంగంలోకి దించారు. 1948 సెప్టెంబర్ 13న భారత్ సైన్యం 4 వైపుల ట్యాంకులతో హైదరాబాద్ సంస్థానంలోకి దూసుకొచ్చింది. మన ఇండియన్ ఆర్మీ దాటికి రజాకార్ల ముఠాలు విచ్ఛిన్నమయ్యాయి. కేవలం 5 రోజుల్లో పరిస్థితి చేయిజారిపోయిందని గ్రహించిన నిజాం సెప్టెంబర్ 17న సాయంత్రం దక్కన్ రేడియోలో స్వయంగా భారత్కు లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. రజాకార్ల అధినేత కాసిం రిజ్వీని ఆర్మీ అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఆ తర్వాతే అతడు పాకిస్తాన్కి పారిపోయాడు. అలా నిజాం అహంకారాన్ని మట్టి కరిపించి హైదరాబాద్ను భారత్లో విలీనం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు సంకల్పం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.